సీఎం సొంత జిల్లాలో ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది ఆ నియోజకవర్గం. ప్రముఖ వ్యాపార కేంద్రమైన ఆ నియోజకవర్గం ప్రజల చదువు నేర్పించిన గురువుకు జై కొట్టారా, గురువును మించిన శిష్యునికి జై కొట్టారా అన్నది లెక్కలేసుకుంటున్నారు. అయితే 80% ప్రజలు వారి ఓటు హక్కును వినియోగించుకోవడంతో లెక్కలు తారుమారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని గురు శిష్యులు ఎవరి అంచనాల్లో వాళ్ళున్నారు. ఇంతకు ఈ గురు శిష్యుల పోటీ ఎక్కడా అని అనుకుంటున్నారా? అదేనండి, మన సిరిపురి బంగారపు వ్యాపార కేంద్రమైన ప్రొద్దుటూరులో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన నంద్యాల వరదరాజులరెడ్డి తన శిష్యుడైన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై గట్టి పోటీకి దిగారని చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఎవరు నెగ్గుతారు అన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠగా మారింది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ప్రొద్దుటూరు గత 2 దఫాలుగా వరదరాజులరెడ్డి శిష్యుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వైసీపీ వైపు తిప్పాడు. 25 ఏళ్లు ఎమ్మెల్యేగా చేసిన నంద్యాల వరదరాజులరెడ్డి ప్రొద్దుటూరులో మరోసారి పట్టు సాధించేందుకు ఈ ఎన్నికల్లో తన వర్గీయులందరినీ తన వైపు లాక్కున్నారు. వైసీపీలో పెద్ద ఎత్తున అవినీతికి రాచమల్లు ఆయన బావమరిది బంగారు మునిరెడ్డి తెరలేపారని, ప్రజలు ఫ్యాన్ పార్టీపై విసుగు చెందారని, ఇసుక అక్రమ రవాణా, మట్కా గుట్కా భూదందాలు ఇలా ఈ 5 ఏళ్ల కాలంలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అక్రమంగా వేల కోట్లు సంపాదించారని వరదరాజులరెడ్డి వర్గీయులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇదే విషయంపై వరదరాజులరెడ్డి కూడా అనేక మార్లు విలేకరుల సమావేశంలో ప్రస్తావించడంతో పాటు వార్డుల్లో ప్రచారానికి వెళ్లిన సందర్భాల్లో కూడా ప్రజలకు తెలియజేశారు. ఈ అంశాలన్నీ తమకు కలిసి వస్తాయని నంద్యాల వరదరాజులరెడ్డి వర్గీయులు భావిస్తుండగా 25 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి నంద్యాల వరదరాజులరెడ్డి ప్రొద్దుటూరుకు చేసిందేమీ లేదని, జగన్ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించారని, ప్రజలు ఖచ్చితంగా మరోసారి వైసీపీని అధికారంలోకి తీసుకొస్తారని రాచమల్లు వర్గీయులు చెబుతున్నారు. ప్రొద్దుటూరులో వ్యాపార వర్గాలు ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజులరెడ్డికే మద్దతు ఇచ్చారని, వైసీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు వ్యాపారులను ఎమ్మెల్యే ఆయన బావమరిది వేధింపులకు గురిచేసి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడ్డారని వరదరాజులరెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. అలాగే బీసీ నేత నందం సుబ్బయ్య హత్య కూడా వైసీపీకి వ్యతిరేక ఓట్లు పడడానికి కారణమైందని, బీసీలంతా ఈసారి నంద్యాల వరదరాజులరెడ్డికి మద్దతు తెలిపారన్న ప్రచారాల నేపథ్యంలో గెలుపు గురువుదా శిష్యునిదా అన్న చర్చ జోరుగా సాగుతోంది. వరదరాజులరెడ్డికి ఇవి చివరి ఎన్నికలు కావడం, ప్రొద్దుటూరులో టీడీపీ ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డిని కాదని తెలుగుదేశం పార్టీ నిర్వహించిన సర్వేలో వరదరాజులరెడ్డికి పెద్ద ఎత్తున ప్రజలు జై కొట్టడంతో ఆయనకే చంద్రబాబు నాయుడు టికెట్ను కేటాయించడం చకచకా జరిగిపోయాయి. అప్పటి వరకు టీడీపీ ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డిలు వరదరాజులరెడ్డికి సంపూర్ణ మద్దతు ఇవ్వకపోవడం, కేవలం తన కేడర్ని చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాలను వరదరాజులరెడ్డి నమ్ముకున్నారని, ఆయన గెలుపు అంత ఈజీ కాదని, అతి తక్కువ ఓట్లతో అయినా మెజారిటీ సాధిస్తామని ఎమ్మెల్యే వర్గీయులు చెబుతున్నారు. అయితే ప్రొద్దుటూరులో ₹1కి ₹2 వరకు తెలుగుదేశం పార్టీ వర్గీయులు పందెం కాస్తున్నారు. రాచమల్లు గెలుపు ధీమా ఉంటే మరి వైసీపీ నాయకులు ₹1 ఇస్తే తాము ₹2 వరదరాజులరెడ్డి గెలుస్తారని ఇస్తామని చెబుతున్నా ఎవరూ ముందుకు రాకపోవడం, ప్రొద్దుటూరు నుంచే కాక పులివెందుల, రాజంపేట వైసీపీకి చెందినవారు కూడా నంద్యాల వరదరాజులరెడ్డి గెలుపుపై కోట్ల రూపాయలు పందాలు పెట్టడం చూస్తుంటే ప్రజలు ఎవరికి ఓటు వేశారు, ఎవరు గెలవబోతున్నారు అన్నది సస్పెన్స్గా మారింది. మరి నాయకుల లెక్కలు కరెక్ట్ అవుతాయా, ప్రజల లెక్క అభ్యర్థిని తేల్చనుందా అన్నది వేచి చూడాల్సిందే.